గంభీరమైన రూపం, ఒంటిపై పసుపు రంగు, భయం పుట్టించే ఆకారం, చేతిలో ఇరగోల, కాళ్లకు మూవలు, నోటిలో నిమ్మకాయ, బుగులు పుట్టించే విన్యాసాలు. ఇదంతా వినగానే మనకు గుర్తొచ్చేది పోతరాజు. గ్రామ దేవతలైన 7 అక్క చెల్లెలకు తమ్ముడు. గ్రామీణ ప్రాంతంలో జాతర ఉత్సవాల్లో, బోనాల పండుగలో పోతరాజులు ఆటపాటలతో సందడి చేస్తూ ఉంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, మైసమ్మ, మహంకాళి పేర్లు, ఇలా వివిధ పేర్లతో 101 మంది గ్రామదేవతలు ఉంటారని, వారంతా గ్రామదేవతలుగా పూజలు అందుకుంటారని మనందరికీ తెలుసు. అయితే వాడుకల్లో అయితే వీరిని 7 అక్క చెల్లెలుగా శక్తి దేవతలుగా చెప్పబడుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. అతనే పోతరాజు. పోతరాజు లేకుండా శక్తి ఆలయాల్లో ఏ పని జరగదు. అందుకే అమ్మవారి ముందు పోతరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గౌడ్సు, ముదిరాజులు, గిరిజనులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పోతరాజు చరిత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఆ చరిత్ర ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పూర్వీకులు చెప్పిన ఒక కథ ప్రకారం శివలింగ మహారాజు గొప్ప శివభక్తుడు. అతనికి సంతానం లేకపోవడంతో శివుణ్ణి ప్రార్థిస్తాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు అగ్ని కణాల నుండి ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. ఆ బిడ్డే పోతరాజు. పోతరాజు తండ్రి ప్రతిరోజు శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయడానికి వెళుతూ ఉంటాడు. తండ్రితో పాటు వెళ్ళిన ఆ పోతరాజు తండ్రి పూజ చేస్తున్న సమయంలో పార్వతీదేవి చేతిలో ఉన్న డమరుకం, కత్తి తీసుకొని వచ్చేస్తాడు పోతరాజు. మరుసటి రోజు పోతరాజు దగ్గర ఉన్నటువంటి కత్తి, డమరుకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు తండ్రి. ఇవి ఆదిశక్తి పార్వతీదేవి సంబంధించిన ఆయుధాలు. ఇవి ఎవరి దగ్గర ఉంటే వారు మహాబలవంతులుగా, వారికి జయం కలుగుతుందని, కానీ వీటిని దొంగిలించడం మహాపాపం కాబట్టి తిరిగి ఇచ్చేయమని తండ్రి చెబుతాడు. అలా నీతులు చెప్పిన తండ్రి పైన ఆగ్రహంతో తండ్రి తలని నరికేస్తాడు పోతరాజు. అప్పుడు ఆ తండ్రి ఇలా అంటాడు, కన్న తండ్రిని కూడా చూడకుండా నన్నే నరికేశావు, కాబట్టి నీ చేతిలో పట్టుకొని ఉన్న నా తలను, కత్తిని ఎప్పుడైతే కింద పడివేస్తావో అప్పుడే నీవు మరణిస్తావు అని కోపంతో తండ్రి శపిస్తాడు. అప్పటి నుండి పోతరాజు ఎడమ చేతిలో తండ్రి తల, కుడి చేతిలో కత్తి పట్టుకొని ఉంటాడు. అప్పటి నుండి పోతరాజు అపజయమంటూ లేకుండా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మహాబలవంతుడైన పోతరాజు శివలింగ పట్టణంలో విభూతి గడ్డలతో కోటను నిర్మించుకొని ఎదురులేని రాజుగా పేరు పొందాడు. ఆ సమయంలోనే పాండవులు ఏకచక్రపురం అనే గ్రామంలో బ్రాహ్మణ వేషంలో ఉంటారు. ఒకరోజు భీముడు కట్టెలు అమ్మడానికి శివలింగ పట్టణం బయలుదేరుతాడు. ఆ సమయంలో కట్టెలు విభూతి గడ్డలకు తగిలి కోట కూడా కూలుతుంది. ఆ సందర్భంలో జరిగిన ఘర్షణలో పోతరాజు భీముణ్ణి బంధించి చెరసాలలో వేస్తాడు. ఎంతకీ తిరిగిరాని భీముని కోసం ఎదురుచూస్తున్న పాండవులు శ్రీకృష్ణుడి ద్వారా విషయాన్ని తెలుసుకుంటారు. పార్వతీదేవి యొక్క కత్తి, డమరుకం అతని చేతిలో ఉన్నంత వరకు అతనిని ఎవ్వరూ ఏమి చేయలేరని గ్రహిస్తారు. శ్రీకృష్ణుడు భీముని విడిపించడానికి ఆ ప్రయత్నంలో భాగంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆడవేషం వేయించి నృత్యం చేయిస్తాడు. ఆ నర్తకి మీద ఆసక్తి పెంచుకున్న పోతరాజు ఆ నర్తకిని వివాహం చేసుకుంటానని కోరతాడు. అందుకు శ్రీకృష్ణుడు, దానికి మేము అంగీకరించాలంటే చెరసాలలో ఉన్న భీముడిని విడిచిపెట్టాలని, అంతేకాకుండా పాండవుల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో పాండవులకు విజయం కలిగేటట్లు చేయాలని, ప్రతి కార్యానికి నువ్వే ముందుండి నడిపించాలని షరతు పెడతాడు శ్రీకృష్ణుడు. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో ఏ జాతర జరిగినా భక్తులు నిన్ను ఆరాధిస్తారని అభయమిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుండి పాండవులు తలపెట్టిన ప్రతి కార్యానికి పోతరాజు ముందుంటాడు. అందుకే అప్పటి నుండి పోతరాజు ముందుంటే ఏ కార్యమైనా సఫలీకృతం అవుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే పోతరాజు విగ్రహం గుడి ముందు ప్రతిష్ఠిస్తారు. అయితే అది చిన్న రాయి రూపంలో ఉండవచ్చు, లేదా ఒక గుంజ రూపంలో ఉండవచ్చు. ఎదురుగా పోతరాజు లేకుండా గుడి మాత్రం ఉండదు. తెలంగాణ బోనాల పండుగ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా పోతరాజుల నృత్యాల వీరంగం అంతా ఇంత కాదు.
బోనాల ముందుండి నడిపించేది పోతరాజులే. వేడుకలకు ఆరమకుడు రక్షకుడు పోతరాజే. ఒళ్ళంతా పసుపు పూసుకొని నుదుట పెద్ద బొట్టుతో కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఎర్రని వస్త్రాలు ధరించి డప్పు సప్పులకు అనుగుణంగా చిందులు వేస్తూ పోతరాజులు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతమంతా కూడా దద్దరిల్లుతుంది. జమిడిక జులిపిస్తూ నిమ్మకాయలు విసురుతూ నాలుకను చాచి కేకలు వేస్తుంటారు. పోతరాజుల చేతిలో ఇరగోల ఉంటుంది. ఈ ఇరగలతో చిన్నగా కొట్టినా లేదా మెడలో వేసినా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పోతరాజుల వేషం వంశపారంపర్యంగా బైండ్ల వాళ్ళు ఆచరిస్తుంటారు. వాళ్ళ యొక్క ఆటపాటలతో అమ్మవారిని మేలుకొలుపుతారు. శరణు శరణు అంటూ అమ్మవారిని వేడుకుంటారు. ఒళ్ళంతా పసుపు పూసుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టును ధరించి ఆటపాటలతో చిందులు వేస్తుంటారు. కానీ కాలానుగుణంగా మేకప్లు కూడా వేసుకుంటున్నారు. జాతరలో ముఖ్యమైనది గావు పట్టడం, అంటే మేకను నోటితో కొరకడం చేస్తూ ఉంటారు. ఈ సన్నివేశాన్ని చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అలా గావు పట్టడం ద్వారా అమ్మవారు శాంతిస్తుందని భక్తుల విశ్వాసం. కొందరు జంతు బలి కాకుండా గుమ్మడికాయతో అమ్మవారికి బలి ఇచ్చి శాంతింపజేస్తారు. పోతరాజు గురించి ఎన్నో జానపద కథలు ఉన్నాయి. అందులోంచి ఒక కథను మాత్రం మీకు చెప్పగలిగాను. మరి ఈ వీడియో ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.